తమిళనాడు రాజకీయాలు చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న టైంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తోంది. రేపు ప్రధాని మోదీ హైదరాబాద్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఆయన పర్యటన కోసమని ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే అదే టైంలో సమాచార లోపంతో ఆ మార్గంలోనే వచ్చింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్. అయితే ట్రయల్ రన్ కారణంగా ట్రాఫిక్లో చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోయింది. దీంతో వెంటనే కార్ నుంచి చంద్రబాబు నాయుడు ఎస్ఎస్జీ సెక్యూరిటీ సిబ్బంది కిందకి దిగారు. ఆ తర్వాత ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగింది. సో చంద్రబాబు కాన్వాయ్ మధ్యలో ఆగిపోయిన ఆ దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. రేపటి ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లో ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు. ఈ క్రమంలో ట్రాఫిక్ని ఏ రకంగా మేనేజ్ చేయాలి దానికి సంబంధించి ట్రయల్ రన్ జరుగుతూ ఉన్న అదే టైంలో సమాచారం లేని కారణంగా ఆ మార్గంలోనే ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ వచ్చింది. అయితే ట్రయల్ రన్ కారణంగా చంద్రబాబు కాన్వాయ్ని కూడా ట్రాఫిక్లో నిలిపేశారు. ట్రాఫిక్లో కాసేపు చంద్రబాబు కాన్వాయ్ అలాగే నిలిచిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే వెంటనే సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి అని చెప్పి చంద్రబాబు ఎస్ఎస్జీ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా కార్ నుంచి కిందకి దిగారు. ఆ తర్వాత ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు వెళ్ళిపోయింది. సో మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్. సో జ్యోతి, ఏంటి అంతా క్లియర్ అయినా? ఏమన్నా ఇబ్బంది ఎదురైందా ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్కి? దీప్తి, కొద్దిసేపటి క్రితమే ఈ ట్రాఫిక్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఆ కార్ని మెల్లగా ఆ కాన్వాయ్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత సమాచారం అందుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన ట్రాఫిక్ క్లియర్ చేయడంతో కూడా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్ నెంబర్ 3లోనే ఒకవైపు రేపు మోడీ పర్యటన నేపథ్యంలో ఒకవైపు పీఎంకి సంబంధించినటువంటి ఆ ట్రయల్ రన్ కొనసాగుతోంది. మనం చూస్తున్నటువంటి ఆపోజిట్ రోడ్లో అదే సమయంలో సమాచారం లోపం ఉండడంతో ఒక్కసారిగా ఏపీ సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ వచ్చింది. అదే సమయంలో సాధారణ పబ్లిక్ కూడా వెళ్తున్నారు. అంతా కూడా ఆ రోడ్ అంతా కూడా బ్లాక్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క ట్రాఫిక్లోనే ఏపీ సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ ఉంది. దాదాపు 10 నిమిషాల పాటు కూడా ట్రాఫిక్లోనే సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ మూవ్ అయింది. ఆ తర్వాత పరిస్థితి కొంత అబ్జర్వ్ చేసుకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా సీఎంకి సంబంధించినటువంటి ఆ యొక్క కార్ని అంతా కూడా చుట్టుముట్టి మెల్లగా ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కారుకు సంబంధించి ఆ కాన్వాయ్కి సంబంధించి కూడా ఒక క్లియర్ ఇవ్వడంతో కూడా అతను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా రేపు జరగబోయేటటువంటి ఈ యొక్క పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించి కూడా ఇప్పటికే ఒక డైవర్షన్స్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రధాని మోడీ బేగంపేట నుంచి వచ్చిన తర్వాత ఆ తర్వాత హైటెక్ సిటీ కావచ్చు, మళ్ళీ తిరిగి పరేడ్ గ్రౌండ్స్కి వచ్చేటటువంటి మార్గాలన్నింటినీ కూడా ఒకవైపు ట్రయల్ రన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జనరల్గా ఒక సీఎం కాన్వాయ్ వెళ్తోంది అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టు ట్రాఫిక్ క్లియరెన్స్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేరకపోవడం ఏంటి? అంటే పూర్తి స్థాయిలో కూడా ఇంకా కొద్దిసేపటి క్రితమే సిపి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, అంతేకాకుండా సీఎం అంటే పీఎం వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క మార్గాన్ని కూడా వాళ్ళు ట్రయల్ రన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంకి సంబంధించినటువంటి ఆ సమాచారం లేకపోవడం కారణంగానా, లేదు అంటే ఎటువంటి కారణాల వల్ల ఈ యొక్క కాన్వాయ్ ఆగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనే దానికి సంబంధించి కూడా అధికారుల నుంచి ఒక క్లారిటీ రావాలి. కానీ దాదాపు ఒక 10 నిమిషాల పాటు కూడా ఏపీ సీఎంకి సంబంధించినటువంటి ఆ కాన్వాయ్ మెల్లగా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక దగ్గర మాత్రం ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఏపీ సీఎంకి సంబంధించినటువంటి సెక్యూరిటీ అంతా కూడా బయటకు దిగింది. ఆ తర్వాత అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తిగత వాహనాన్ని అంతా కూడా వాళ్ళు సెక్యూరిటీగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అదే సమయంలో ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక రూట్లో మాత్రం ఈ యొక్క ట్రయల్ రన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆగినటువంటి కాన్వాయ్కి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించినటువంటి పోలీసులు వెంటనే కొంత క్లియరెన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కాన్వాయ్ అయితే మూవ్ అయింది. కానీ ఏ కారణం వల్ల సమాచారం కొంత లేటుగా అందడం కారణం వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందా అని దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కాన్వాయ్ వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఒకవైపు ట్రయల్ రన్కి సంబంధించినటువంటి యాక్షన్ ఇక్కడ పూర్తయింది. కానీ వేరే ప్రదేశంలో కూడా పీఎంకి సంబంధించినటువంటి ఆ యొక్క రూట్ సంబంధించినటువంటి పర్యవేక్షణ మాత్రం ఒకవైపు కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.